అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే దాక్షాయిని. అమ్మ, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న హడావిడిలో చాలా మందికి పూజ చేసుకోవాలి అని ఉంటుంది, కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, చేయడం కష్టమవుతుంది అని చెప్పేసి చేయలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి సులువుగా ఉండేది ఏదైనా ఒక పూజా మార్గం చెప్తారా? అంటే అమ్మవారికి సంబంధించింది చెప్తాను. శుక్రవారం పూట ముఖ్యంగా. ఎందుకు అనంటే ఎవరికి ఉన్నా కానీ ఎవరినైనా టచ్ చేస్తే కనుక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, డెప్ట్స్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయండి, వడ్డీలు కట్టలేకపోతున్నాము, మాకు తెలియకుండానే మా ఇంట్లో వాళ్ళు అప్పులు చేశారు, ఇబ్బంది పడుతున్నాము, లేదా ఒక పని అనుకొని చేసామండి, అది రివర్స్ అయిపోయింది, అప్పు అలానే మిగిలిపోయింది, ఆ పని ఆ బిజినెస్ ఆగిపోయింది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని అనుకుంటే గనక, లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇంట్లో గొడవ అనేది ఉండకూడదు, ఏడుపు అనేది ఉండకూడదు, ప్రధానికి కళ్ళమణి నీళ్లు పెట్టుకోవడము, లేదు అంటే గనక బాధపడుతూ ఉండడము, అసహనంగా ఫీల్ అవ్వడం, అట్లాంటివి ఏమి ఉండకూడదు. ఇంట్లో వాళ్ళు ఒకవేళ మీతో అలా బిహేవ్ చేస్తున్నా కూడా మీరు కొంచెం ఓపికగా సహనంగా ఉంటే గనక అమ్మవారికి చాలా ఇష్టం. అంటే నెగిటివిటీ అనేది మన నుంచే ముందుకు వచ్చేస్తుంది. కష్టం మనకొక్కళ్ళకే లేదు, చాలా మందికి కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు. మనకున్న కష్టాన్ని మనం అధిగమించగలుగుతాము. మనం అసలు మార్నింగ్ లేచిన వెంటనే ఆరోగ్యంగా లేచాం, అది ఇంపార్టెంట్, అవునా కాదా? అవునమ్మా. అది ఫ్రైడే మీరు ఏం చేస్తారు అని అంటే, అసలు మీ దగ్గర ఉన్న వాటిల్లో మీకు థ్యాంక్స్ దేనికి చెప్తారు. ఇది డైలీ చేస్తే ఇంకా మంచిది, అట్లీస్ట్ ఫ్రైడే అన్నా చేయండి. వాళ్ళు మీ దగ్గర టచ్ స్క్రీన్ ఫోన్ ఉంది, థ్యాంక్ యూ. వాళ్ళు మార్నింగ్ లేచాం మనం ఆరోగ్యంగా, థ్యాంక్ యూ. లేస్తూనే ఈ పాజిటివిటీ నాకు కనిపించింది, థ్యాంక్స్. ఇట్లా మంచం మీద పడుకున్నాం, థ్యాంక్ యూ. ప్రతిదీ మీ దగ్గర ఏమున్నాయో ఒక లిస్ట్ ప్రకారంగా మీరు థ్యాంక్స్ చెప్పడం స్టార్ట్ చేస్తే మోర్ ఆర్ లెస్ ప్రతి ఒక్కడు 21 థ్యాంక్స్ చెప్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న ఫీజు కట్టగలిగాం, పిల్లలకి ఫీజు కట్టాలనుకుంటున్నాం, అనుకోకుండా మనకి ఎక్కడి నుంచో డబ్బులు అరేంజ్ అయ్యాయి, లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు, థ్యాంక్ యూ. ప్రతి దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటే చాలా మంచిది. నువ్వు ఉన్న దాంట్లో నువ్వు థ్యాంక్స్ చెప్పావు అని అంటే యూనివర్స్ ఆటోమేటిక్గా థ్యాంక్స్ అనేది చాలా ఇష్టం యూనివర్స్కి. గ్రాటిట్యూడ్ ఎక్కడైతే ఉంటుందో యూనివర్స్ అక్కడ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు సూర్యచంద్రులు ఉన్నారు, ఏం ఆశించకుండా వాళ్ళ వెలుగును వాళ్ళకి మనకి ప్రసరింపజేస్తున్నారు, అవునా కాదా? ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఓన్లీ సూర్యచంద్రుల గురించే మాట్లాడుకుందాం. వీళ్ళు అసలు ఏం ఆలోచించకుండా, ఏం ఆశించకుండా దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. మనం థ్యాంక్స్ చెప్పామనుకో, దే విల్ ఫీల్ హ్యాపీ, అంతే కదా? అంత నిస్వార్థంగా చేసిన వాళ్ళకి తప్పకుండా గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే, కాబట్టి మనం ఆ థ్యాంక్స్ అనేది చెప్తే ఆటోమేటిక్గా యూనివర్స్ మన వైపు అంటే తన అబండెన్స్ని చూపించడానికి, తన అనుగ్రహం చూపించడానికి ప్రిపేర్ అవుతుంది. మీరు లక్ష్మీ అమ్మవారి గురించి అంటుంటే యూనివర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి నామమే ఓం ప్రకృతి నమః అని. ప్రకృతి అంటే ఏంటంటే అమ్మవారే అన్నమాట. సో ఎక్కడైతే మనం గ్రాటిట్యూడ్ చెప్తామో అమ్మవారు అక్కడ ఉంటుంది. యూనివర్స్కి ఎక్కడైతే మనం ఇన్వైట్ చేసుకుంటామో అక్కడ మనకు అమ్మవారు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా పూజ అన్నారు కాబట్టి చెప్తున్నాను, దీపాలు ఖచ్చితంగా ఆవు నేతితో పెట్టండి. మట్టి ప్రమిదల్లో పెడితే అమ్మవారికి ఇంకా ఇష్టము, లేదు వెండివైనా పర్వాలేదు, స్టీల్వి పెట్టకూడదు. ఆవు నెయ్యి లేదు, ఇబ్బందిగా ఉంది, కొంచెం నూనె వేసి కొంచెం ఆవు నెయ్యి ప్యాకెట్ కొని కొద్దిగా వేయండి ఆవు నెయ్యి దాంట్లో, ఓకే, నో ప్రాబ్లం. అలాగే అమ్మవారికి పువ్వులు అంటే ఇష్టం చాలా. మల్లెపూలు కాలం అయితే మల్లెపూలు, లేదా చామంతి పూలు, లేదా మందార పువ్వులు, ఏ పువ్వులైనా సువాసన ఉన్న పూలు అంటే ఇంకా ఇష్టము. మందార పూలు అందరికి ఇష్టమే. అయితే సువాసన కలిగేవి పెడితే కనుక చాలా ఇష్టం అమ్మవారికి. ఇంట్లో కూడా జాస్మిన్ ఆయిల్ అలాంటివి తీసుకొని జాస్మిన్ ఆయిల్తో దీపం పెట్టడము, సువాసన భరితంగా ఇల్లు ఉంచడం అనేది చాలా ఇష్టం. శుక్రవారం చక్కగా మీరు
ధూపం వేసుకుంటే ఇల్లు మొత్తానికి చాలా ఇష్టం. ఎక్కడైతే మంచి స్మెల్ ఉంటుందో ఆ, అక్కడ అమ్మవారి జవ్వాది, ఇప్పుడు మీరు దీపం పెట్టారు, కొంచెం జవ్వాది పౌడర్ దాంట్లో వేయడము, అమ్మవారికి గంధం కలిపి చక్కగా ఫోటోకు చిత్రపటంలో అమ్మవారు ఉందనే అనుకుంటాం మనం, గంధం పెట్టడము. అట్లాగే అమ్మవారికి నివేదన ఏది ఇష్టం అంటే పాలు, క్షీరాన్నం ఇష్టం. చాలా టైం పడుతుందండి. లేదు మీరు ఫస్ట్ వండుకున్నారు అన్నం, అంత స్నానం చేసే వండాలి అన్నం, అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు అన్నం కొంచెం తీసి కొంచెం పాలు పోసి కాస్త బెల్లం పైనేసి నివేదన పెడితే కూడా అమ్మవారికి ఇష్టం. తమలపాకులు అంటే చాలా ఇష్టం. నేను తమలపాకుల హారతి చెప్పాను, అది చాలా టైం పడుతుంది అని కనుక మీరు అనుకుంటే కనుక తమలపాకులు అక్కడ పెట్టి అమ్మవారికి కర్పూరంతో హారతి ఇచ్చి దండం పెట్టుకోండి. జస్ట్ ఇదంతా 10 నిమిషాల్లో అవుతుంది. ఇంకా మీరు చదవాలి అనుకుంటే కనకదారా స్తోత్రం కనుక కొంచెం టైం తీసుకొని చదివితే చాలా మంచిది. ఏమంటే మాకు అంత టైం లేదండి అని అనుకుంటే మహాలక్ష్మి అష్టకం అన్నా చదువుకోండి. 5 minutesలో 5 నిమిషాల్లో మహాలక్ష్మి అష్టకం అనేది కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ 5 minutesలో అయిపోతుంది. 5 శ్లోకాలు 6 శ్లోకాలు ఉంటాయి. చక్కగా అమ్మవారిని దండం పెట్టుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం మాత్రం చక్కగా లభిస్తుంది. అయితే ఎప్పుడన్నా మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనుకుంటే కనుక నెలలో ఆ రోజు కొబ్బరికాయ కొడతాము, ఆ నెలలో ఒక్కళ్ళకి ఎవరికన్నా ఒక కొత్త చీర ఒక 200దో 300దో కొని ఇవ్వండి. వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అదే హ్యాపీనెస్ మీ జీవితంలో కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఓకే ఓకే, ఎవ్రీ మంత్ అలా ఒక్కసారి ఉన్నంతల్లో శుక్రవారం రోజు మీరు చక్కగా రెడీ అవ్వండి. మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోవాలి. ఎంత బాగున్నావో ఇవాళ, మిర్రర్ మేనిఫెస్టేషన్ అంటాం మనం. మీకు మీరు నచ్చాలి ఫస్ట్. నచ్చితే ఆటోమేటిక్ గా మనీకి కూడా మీరు నచ్చుతారు. ఇలా చేసుకుంటే చాలా. అంటే ఇది రఫ్ గా మనకి 10 to 15 minutes పడుతుంది. 15 minutes, ఒక్క 15 నిమిషాలు భగవంతుడికి కేటాయించాలి. నాకు ఒక్కొక్కసారి నాకు టైం లేదు అని అంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉన్న 24 గంటల్లో ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట మనం దేవుడి దగ్గర స్పెండ్ చేయకపోతే ఎట్లా అని అనిపిస్తుంది. ఒక్క 10-15 minutes మీరు స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది 1/2 hour దాకా వెళ్ళిపోతుంది. ముందు మనం ఇంపార్టెన్స్ భగవంతుడికి వేయడం అనేది నేర్చుకోవాలి. అర్థమైందండి? కరెక్ట్. ఇవాళ చాలా అమ్మో ఇవాళ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే ఇంకేమైనా ఉందా అన్న లెవెల్లో, అమ్మో ఇవాళ నేను పూజ చేసుకోకపోతే ఇంకేమైనా ఉందా అన్న లెవెల్కి రావాలి మనం. అంత ప్రయారిటైజ్ అని చేయాలి. ప్రయారిటైజ్. అండ్ నాకు అనిపిస్తుంది మీరు భగవంతుడి దగ్గర కూర్చోవాలంటే మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నారు భగవంతుడితో అనుకోండి, తప్పకుండా మీరు కూర్చుంటారు, మీరు చేయాల్సింది మీరు చేస్తారు. అవును. అండ్ మోర్ ఓవర్ ఏదైనా గురువుకి సంబంధించిన బుక్స్ చదివితే కూడా చాలా మంచిది. మీరు వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ ఏదైనా బుక్ చదువుకుంటూ భగవంతుడికి సంబంధించింది చదువుకుంటే చాలా మంచిది. చెప్పులు ఇప్పేసి షూస్ ఇప్పేసి అక్కడే కార్లో అయినా సరే చక్కగా చదువుకుంటే ఆటోమేటిక్గా మీకున్న ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనే ఆలోచన స్పృహ మీకు తప్పకుండా మీకు స్పృహకు వచ్చేస్తుంది. ఓకే, మనకి సొల్యూషన్ స్ట్రైక్ అయ్యేలాగా డెఫినెట్గా. సో సింపుల్గా డైలీ ఒక 15 minutes స్పెండ్ చేసుకోగలగాలి. మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని అన్నప్పుడు శుక్రవారం వారంలో ఒక రోజైనా 15 నిమిషాలు అమ్మవారికి కేటాయించుకుంటే చాలా బాగుంటుంది. మీరు చెప్పిన స్తోత్రం చదువుకోవాలి, ఫ్రైడే లేదా అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మ నా ఎందు దయించు తల్లి ఎలా అయినా సరే అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది కూడా చాలా. అలా చేసినా పర్వాలేదు. ముందు ఒక అడుగు వేయండి, ఒక 10 నిమిషాలు ముందు అమ్మవారికి కేటాయిస్తే ఆటోమేటిక్గా మీకు ఇది చదవాలనో ఇది చెయ్యాలనో ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే. కానీ అమ్మ మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఇంటికి ధూపం అనేది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకోటి ఏంటనంటే సువాసన భరితంగా ఉండడం అనేది అమ్మవారికి ఇష్టం. మనం ఏదైనా చేస్తుంటే అబ్బాయి పండు పెడదామే, ఇది నివేదన పెడదామే, ఈ వారం ఇది పెడదాం, ఆ వారం అది పెడదాం అని అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అమ్మవారి మీద మక్కువ ఏర్పడుతుంది, అమ్మకు కూడా మన మీద అనుగ్రహం వస్తుంది. డెఫినెట్గా అమ్మ. ఖచ్చితంగా అందరూ ఒక కాస్తంత టైంని వాళ్ళు స్పెండ్ చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకేదైనా రెమెడీ ఉంటుందా అమ్మ ఫినాన్షియల్గా వాళ్ళకి సెట్ అవ్వాలి? దీపం పెట్టినప్పుడు ఇంకొక దీపం పెట్టి అందులో 2 లవంగాలు వేస్తే కూడా ఫైనాన్షియల్గా చాలా అభివృద్ధి ఉంటుంది. అంటే వెలిగించే దీపంలో దీపంలో వెలిగించాక ఒక 2 లవంగాలు వేస్తే చాలా మంచిది. ఓకే ఓకే. ఇంట్లో కూడా మీరు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఇలాచి, లవంగము, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసుకొని కిచెన్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిది.
ఓకే. శుక్రుడు పరిపాలిస్తాడు వీటన్నిటిని కూడా. కాబట్టి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అమ్మవారికి మారేడు దళాలు సమర్పిస్తే చాలా మంచిది. అట్లా ఇష్టమైనవి చాలా ఉన్నాయి అమ్మకి. ఒక్కొక్కటి మీకే తెలుస్తూ ఉంటుంది అనమాట, ఇది చేద్దాం ఇది చేద్దాము అని చెప్పి. ఫస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే దాని అంతటా అంతే ఇవన్నీ కూడా వచ్చేస్తా ఉంటాయి. అమ్మ, శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు అంటే ఏమైనా ఉన్నాయా? చెయ్యకూడని పనులు అని అంటే ఏడవడం, ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా ఏడవకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఎవరితోనూ దెబ్బలాడడం అనేది కరెక్ట్ కాదు. పక్కన నేబర్స్తో వాళ్ళతో దెబ్బలాడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు దెబ్బలాడినా మనం కామ్గా ఉండడం మంచిది ఆ రోజున. అట్లాగే చీపురు కొనుక్కోకూడదు. ఫ్రైడే రోజు చీపురు కొనుక్కోకూడదు. ఉప్పు కొనుక్కోవచ్చు, సాల్ట్ తీసుకొచ్చుకోవాలి ఫ్రైడే రోజు. మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకోండి ఫ్రైడే రోజు. సీ సాల్ట్. సీ సాల్ట్, ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది. చేయకూడని పనులు అని అంటే ఇతరులను బాధ పెట్టకుండా ఉండడం, దూషించకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అబద్ధాలు ఆడకూడదు. చిన్న చిన్న వాడికి ఊరికి అబద్ధాలు ఆడేస్తుంటారు కొంతమంది. అలా అబద్ధాలు ఆడకుండా ఉండాలి. ఓకే అమ్మ, అంటే ఇవన్నీ మనం పాటించుకుంటే బాగుంటది. అండ్ అమ్మ, ఫ్రైడే రోజు డబ్బులు ఇవ్వద్దు వేరే వాళ్ళకి అని అంటారు, అది నిజమేనా? ఇప్పుడు పనమే ఉందనుకో, పాపం జీతం ఇవ్వాలి, ఫ్రైడే ఇవ్వకపోతే ఎట్లా? అవునా కదా? ఒకళ్ళ అవసరాన్ని మనం పని చేయించుకొని వాళ్ళ అవసరాన్ని మనం ఆపుతున్నాం. మనం ఇవ్వాలి, రూల్ అది. అన్యాక్రాంతంగా పోనీ దానం చేయకపోని, అంతే కదా? అట్లా కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే. నువ్వు కట్టాల్సినవి కట్టేయడం, అది ఫ్రైడే అయినా ట్యూస్డే అయినా అది బెస్ట్. మంగళవారం ఏంటంటే చేసిన పని మళ్ళీ చేస్తూ ఉంటామని ఆపుతాం, నెక్స్ట్ డే ఇద్దాంలే అన్నట్టుగా. శుక్రవారం మాత్రం ఎవరికన్నా ఇయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నాయి, మనం ఆపద్దు. అప్పుడు ఏదైనా కానీ ఇచ్చేయడమే. నేనైతే ఇచ్చేస్తా. అనవసరమైన ఖర్చులు, షాపింగ్కి వెళ్దామా, ఆ ఖర్చు ఆపండి, నెక్స్ట్ డే వెళ్ళొచ్చు. అవునా కదా? అనవసరమైన ఖర్చులు ఆపుకోవాలి. అవతల వాళ్ళ అవసరానికి ఉన్నాయి మన డబ్బులు, వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నాయి అన్నప్పుడు అది ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే, దాన్ని మనం ఆపకూడదు. ఇన్ కేస్ అమ్మ వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నాయి అన్నట్టు కాకుండా ఎవరో అవసరానికి ఫోన్ చేసి అప్పులాగా అడిగారు అనుకోండి ఫ్రైడే రోజు, నువ్వేదైనా హాస్పిటల్ ఖర్చులు అనుకో, ఇవ్వాల్సిందేగా. ఇంకా ఎమోషనల్ అనవసరమైన ఖర్చులు, షాపింగ్కి వెళ్దామా, ఏం తోచట్లేదు, ఎక్కడికన్నా వెళ్దామా, తినడానికి వెళ్దామా, హోటల్కి వెళ్దామా, రెస్టారెంట్కి వెళ్దామా, అవసరం ఉంటే వెళ్ళొచ్చు రెస్టారెంట్కి, ఊసిపోక తోచట్లేదు అన్నట్టు వెళ్ళకూడదు. అనవసరమైన ఖర్చే కదా అప్పుడు. ఇంకా ఏమైనా చిన్న మంత్రం లాంటిది ఏమైనా ఉంటుందమ్మా, ఎవరైనా కూడా ఎక్కడున్నా కూడా తలుచుకొని స్మరించేలాగా? జనరల్ గా నేను మంత్రం ఆన్లైన్ చెప్పను, ఎందుకు అని అంటే మనం ఉపదేశించినట్టు అవుతుంది కాబట్టి మనం చెప్పం మంత్రము. స్విచ్ వర్డ్ చెప్తాను. కౌంట్ అనుకుంటే మనకి చాలా తొందరగా అమౌంట్ అనేది దొరుకుతుంది. కౌంట్ అలా ఎన్నిసార్లు అంటూ ఉండండి, ఒక 2 minutes 3 minutes పెట్టుకొని కౌంట్ అనుకుంటూ ఉంటే అమౌంట్ తప్పకుండా వస్తుంది. డెఫినెట్గా మీకు ఎక్కడి నుంచైనా దొరుకుతుంది కౌంట్ అంటే. ఓకే, చాలా బాగా చెప్పారమ్మా. హ్యాపీగా అందరూ కూడా ఈ ఫ్రైడేస్, శుక్రవారాలు చక్కగా ఒక 15 నిమిషాలు, ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా 15 నిమిషాలు అనేది ఖచ్చితంగా చేయొచ్చు. హ్యాపీగా చేసుకుంటారు. వాళ్ళకున్న ఫినాన్షియల్ థింగ్స్ కూడా అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. మాకు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే.